హాయ్ అందరికీ, వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది ఇది. అది కాకుండా మార్నింగే బాక్స్ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆఫీస్కి కానీ మరి దేనికైనా తీసుకెళ్ళేటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది ఇది. ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూడు పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. దీంట్లోనే 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 రెమ్మలు కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే 3 ఉల్లిపాయలు అంటే మీడియం సైజు ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి. ఉల్లిపాయలు చూడండి నేను పొడవుగా కట్ చేశాను. పచ్చిమిరకాయలు కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఫ్రైకి. దీంట్లోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లోనే మనం 2 అరటికాయలు నేను చక్కెరల్లా కోసానండి, అంటే రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగినాక దీంట్లోనే 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మూత పెట్టకండి కానీ ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే అరటికాయ తొందరగా ఉడికిపోతుంది కదా, అందుకోసం ముద్దకూరలు అయిపోతుంది. అందుకనేసి చూడండి ఇలా మూత పెట్టకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన అరటికాయ ఫ్రై. ఇప్పుడు బౌల్లో తీసుకుంటాను. చూడండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది.